బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరబోతున్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు వెంకటేష్. ఎంపీతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్నారు మరికొందరు నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు వెంకటేష్ నేత. ఆ తర్వాత 2019లో బీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి కూడా వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరిపోతున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు పెద్దపల్లి ఎంపీ. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ. కాసేపట్లోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఎంపీ వెంకటేష్ నేత. ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు వెంకటేష్. ఎంపీతో పాటు కాంగ్రెస్ లో చేరబోతున్నారు మరికొందరు నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు వెంకటేష్ నేత. ఆ తర్వాత 2019లో బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు పెద్దపల్లి ఎంపీ. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆయన నిన్న జార్ఖండ్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో హాజరై తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసి రాత్రి ఇక్కడే ఉండిపోయారు. ఉదయం కేసీ వేణుగోపాల్ ని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర నేతలు వస్తారని చెప్పి సమాచారం అందింది. దాంతో కేసీ వేణుగోపాల్ నివాసం దగ్గర ఎదురు చూస్తుండగా ఆయనతో పాటుగా రేవంత్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నేత కూడా వాహనంలో కనిపించారు. అంటే ఆయన పార్టీలో కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడే అక్కడికి వచ్చారన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, సంస్థాగత వ్యవహారాలు చూస్తుంటారు. పార్టీలో ప్రెసిడెంట్ తర్వాత అత్యంత కీలకమైన పదవి కూడా ఆయనదే. సో ఆయన సమక్షంలో అప్పటికే కాంగ్రెస్ లో చేరడం కోసం బీఆర్ఎస్ నేతలు మన్నే జీవన్ రెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరికొంతమంది నేతలు అక్కడికి చేరుకుని సిద్ధంగా ఉన్నారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆ జీవన్ రెడ్డి తదితరులు చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం, రేవంత్ రెడ్డితో పాటు వెంకటేష్ నేత వాహనాల కాన్వాయ్లో మనకి అంటే ఆయనతో పాటుగానే కనిపించారు. దాన్ని బట్టి అక్కడ వేణుగోపాల్ నివాసంలో ఇప్పుడు చేరిక నేరుగా ఇప్పుడే చేరతారా లేకపోతే ముందుగా చేరే క్రమంలో ఆయనతోటి మంతనాలు సాగించి తర్వాత ఏఐసీసీ కార్యాలయంలో చేరతారా అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం అయితే కేసీ వేణుగోపాల్ నివాసంలో ఎంపీ వెంకటేష్ నేత ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఉన్నారు, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం లోపల ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అన్న విషయం అయితే స్పష్టమవుతుంది. కానీ ఇప్పుడే చేరుతున్నారా లేదా తర్వాత ఏఐసీసీ కార్యాలయంలో ప్రెసిడెంట్ సమక్షంలో చేరతారా అన్నది మనం ఇంకా తెలుసుకోవాల్సింది. మహాత్మా ఆయన రీసెంట్ గా కూడా బీఆర్ఎస్ పెద్దల్ని కలవడము, వాళ్ళతో చర్చించడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అంటే యాక్టివ్ గానే కనిపించారు పార్టీలో. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ డెసిషన్ తీసుకున్నారా? ముందు నుంచే మంతనాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఇది అంటే ఒక్క వెంకటేష్ నేత వ్యవహారం అనే కాదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీక్షించే కొద్దీ ఓవరాల్ గా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఇటు కాంగ్రెస్ లేదా అటు బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా పోటీ రెండు పార్టీల మధ్య ఉంటుంది అన్న భావన చాలా మందిలో ఉంది. అందుకనే కొంతమంది నేతలేమో అటు బీజేపీ నాయకత్వంతో టచ్ లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. బీజేపీలో చేరడానికి కొంతమంది ప్రయత్నాలు సాగిస్తుండగా మరికొంతమంది మాత్రం కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వారిలో ఇప్పుడు వెంకటేష్ నేత ఆల్రెడీ మనకు విజిబుల్ గా కనిపించారు కూడా. వెంకటేష్ నేత మాత్రమే కాదు ఇంకా మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఇంకా వారు బయట పడలేదు కాబట్టి ఇప్పుడే మనం పేర్లు చెప్పడం కూడా భావ్యం కాదు. కానీ ఇంకా చాలా మంది నేతలు ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ నేత అయితే బయటపడిపోయారు. ఆయన కేసీ వేణుగోపాల్ నివాసం దగ్గర కెమెరా కంటికి కూడా చిక్కారు కాబట్టి అక్కడ స్పష్టంగా మనకి అర్థమవుతుంది వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చారు అన్న విషయం. రైట్, జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది మహాత్మా. సో అక్కడ విజువల్స్ ని బట్టి మనకు అర్థమవుతోంది. సో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు ఎంపీ వెంకటేష్ నేత. సో మెడలో మనకు కండువా కూడా కనిపిస్తోంది, మనం గమనించవచ్చు.
సో కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆయన మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ లో చేరారు ఎంపీ వెంకటేష్ నేత. బీఆర్ఎస్ కి ఇది ఒక పెద్ద షాక్ గా మనం చూడాలి. సో అక్కడే సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాటితో మాట్లాడుతున్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ తో కలిసి ఆయన వచ్చారు. సో కండువా కప్పుకుని మనకు వెంకటేష్ నేత కనిపిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ లో చేరారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. దృశ్యాలు మనం చూడొచ్చు. టీవీ9 ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు మీకు అందిస్తూ ఉంది. ఎంపీతో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరినట్టుగా తెలుస్తోంది. ఇది బీఆర్ఎస్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. కాంగ్రెస్ లో చేరిపోయారు ఎంపీ వెంకటేష్ నేత. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆయన మొదటిసారి కనిపిస్తూ ఉన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు వెంకటేష్. ఎంపీతో పాటు కాంగ్రెస్ లో చేరారు మరికొందరు నేతలు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు వెంకటేష్ నేత. 2019లో బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మనం చూస్తూ ఉన్న దృశ్యాల్లో కాంగ్రెస్ కండువాతో కనిపిస్తూ ఉన్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. సో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇది బీఆర్ఎస్ కు పెద్ద షాక్ గానే చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది అని మాట్లాడుతున్నారు. చూద్దాం ఏమంటున్నారు. బీఆర్ఎస్ కు నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఎలాంటి వార్తలు లేవు. కానీ అనూహ్యంగా ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతోంది అన్న వార్తలతో ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు లేదా బీజేపీ వైపు చూస్తున్నారు నేతలంతా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ. కాంగ్రెస్ లో చేరిపోయారు ఎంపీ వెంకటేష్ నేత. ఢిల్లీలో రేవంత్ తో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ ఆ తర్వాత కాంగ్రెస్ కండువాతో కనిపిస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీలో జాయిన్ కావడానికి. నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి, ఖార్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాను. నాకు ఏది ఇచ్చినా కూడా ఆపర్చునిటీ తగ్గట్టుగా నేను మెలుక్కొని పార్టీకి ఒక సైనికునిలాగా పనిచేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు, మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అత్యధిక స్థానాలు గెలిపించే దిశగా నేను కృషి చేస్తానని సీఎం గారికి ప్రామిస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే కార్యాచరణ ఉంటుంది. సార్, జీవన్ రెడ్డి గారు మీ బాబాయ్, మీ సొంత బాబాయ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మీరేమో కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. అంటే ఎట్లా చూడాలి దీన్ని? రిలేషన్స్ ఆర్ డిఫరెంట్. మనము నన్ను పెంచింది చేసింది అందరూ చిన్నానులే. సో నాకు లిబర్టీ ఉంది. సో ఈరోజు పార్టీలకు రావడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ గ్రీన్ లైట్ తీసుకొని నేను రావడం జరిగింది. సో ఫ్యామిలీ ఈజ్ ఇంటాక్ట్ అండ్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. దీన్ని అట్లాగే చూస్తాను. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి మీకు చాయిస్ ఉంది ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానమే, కానీ ఆ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మీరేమో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచారు. ఏమన్నా అవకాశం ఉందా మీకేమన్నా ఈ లోక్సభ ఎలక్షన్స్ లో? ఆ డిస్కషన్స్ అయితే ఏం కాలేదండి. కానీ పార్టీ ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా నేను ఉంటాను. సో పార్టీ ఇంతవరకు అయితే నాకు ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను హ్యావ్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఏ కమిట్మెంట్ లేకుండా కూడా నేను కాంగ్రెస్ సైనికుల్లాగానే పనిచేస్తా. కానీ ఏదో పదవిస్తే దాని గురించి నేను రాలేదు. ఎప్పుడు నా ధోరణి కూడా అది కాదు. థ్యాంక్ యూ. మనతో పాటు ప్రస్తుతం జీవన్ రెడ్డి ఉన్నారు.